జాతీయ ఉద్యమాలను తీసుకువచ్చింది గణేష్ ఉత్సవాలేనని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత ఎన్నో ఏళ్లుగా నెల్లూరు నగరంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ వస్తున్నాయన్నారు. అయితే గణేష్ ఘాటులో గత కొద్ది సంవత్సరాలుగా నిమజ్జనోత్సవంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది ఆ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. మరో 2 రోజుల్లో గణేష్ నిమజ్జనోత్సవాలను ఎక్కడ నిర్వహించాలన్నది నిర్ణయాన్ని తెలియజేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చవితి ఉత్సవాలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పవిత్రంగా అత్యంత కోలాహలంగా ఘనంగా జరుపుకునే పరిస్థితి భారతదేశం. ఆనాడు స్వాతంత్ర సమర సంగ్రామంలో కూడా ఆ గణేష్ ఉత్సవాలు జాతీయ ఉద్యమానికి బలం చేకూర్చాయి, జాతీయ ఉద్యమాన్ని తీసుకొచ్చాయి, ప్రజల్లో స్వాతంత్ర పిపాసని రగిలించాయి. అలాంటి గణేష్ ఉత్సవాలు నెల్లూరు నగరంలో సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ అనేక మంది ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మంత్రులు, అధికారులందరూ కూడా సహకరిస్తూ వచ్చారు. అదేవిధంగా గతంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరుగాళమ్మ పాదాల చెంత గణేష్ ఘాట్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత గణేష్ ఘాట్ ఏర్పాటు చేయకముందు ఆ యొక్క పెన్నా బ్యారేజ్లో మనం ఈ యొక్క ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నాం. గణేష్ ఘాట్ ఏర్పాటు చేసిన తర్వాత అటు పెన్నా బ్యారేజ్లో కొన్ని, గణేష్ ఘాట్లో కొన్ని విగ్రహాలని నిమజ్జనం చేస్తూ వచ్చాం. గణేష్ ఘాట్లో అత్యంత వైభవంతంగా జరుగుతున్నాయి. ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్లో అత్యంత వైభవంతంగా జరుగుతున్నాయి. కానీ ఈసారి కొన్ని ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక దగ్గర సమస్య వస్తుంది. విగ్రహాలు మునిగే కాడ ఆ యొక్క నీళ్ల ఎత్తు గురించి సమన్వయమైనటువంటి అవకాశం లేకుండా, ముందు చూపు లేకుండా ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోవడంతో ఆ ఒక్క సమస్య వస్తుంది. ఆ సమస్య కూడా రాకూడదనే ఉద్దేశంతో ఈసారి చూసినప్పుడు అక్కడ మరో సమస్య కూడా రావడం జరిగింది. కొట్టేపాలెం కల్జు మీద ఆ బ్రిడ్జి నిర్మాణం. అదేవిధంగా గత 4 ఏళ్లుగా విగ్రహాలని ఆ యొక్క గణేష్ నెల్లూరు చెరువులో మనం వేస్తూ ఉన్నాం. ఆ యొక్క గణేష్ విగ్రహాలని గణేష్ ఘాట్లో అవన్నీ కూడా పైన తేలియాడే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసేదానికి, ఎక్కడా విగ్రహాలు ఇబ్బంది లేకుండా ఉండేదానికి అనేక చర్యల్ని సింహపురి గణేశోత్సవ సమితి, అదేవిధంగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అందరం కూడా కలిసి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీరందరూ సహాయ సహకారాలతో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 2-3 రోజుల్లో అది ఒక అంచనాకు వస్తాం. ఈ 2-3 రోజుల్లో సాధ్యమయ్యే పరిస్థితి ఉంటే ఇక్కడే గణేష్ నిమజ్జనాన్ని చేయటం, ఇక్కడ ఆ నీళ్ల ఎత్తు వల్ల సాధ్యం కాని పరిస్థితి ఉంటే ఇళ్లలో పెట్టే చిన్న విగ్రహాలని ఇక్కడ నిమజ్జనం చేసే విధంగా, మిగతా పెద్ద విగ్రహాలని పెన్నా బ్యారేజ్ చేసే విధంగా ఎలా చేయాలన్నది సింహపురి గణేష్ ఉత్సవ సమితితో మాట్లాడి సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా అది పెన్నా బ్యారేజా, గణేష్ ఘాట పక్కన పెడితే గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఆ గణేష్ భక్తులకి అండగా ఉండాల్సిన బాధ్యత, వారికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగం మీద ఉంది, ప్రజాప్రతినిధిగా మా మీద ఉంది. మేమందరం కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. సింహపురి గణేష్ ఉత్సవ సమితి సూచనలతో దీన్ని భవిష్యత్తులో ఇంకా కూడా ముందుకు తీసుకుని పోతాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిధులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో గణేష్ నిమజ్జనానికి ఏదైతే ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు చేసేదానికి కూడా మంత్రి నారాయణ గారితో మాట్లాడడం, నిధులు విడుదలైన తర్వాత దాని గురించి చర్చిస్తామని తెలియజేస్తూ, ఒక గణేష్ ఉత్సవాలు ఇంకా మనకు చాలా సమయం ఉన్నా కూడా ముందుగానే ప్రతిసారి మనకి విగ్రహాల నిమజ్జనం కంటే సమస్య వస్తుంది కాబట్టి దాని మీద ప్రత్యేకంగా ఇది కూర్చోవడం జరిగింది. అన్ని విషయాలు వివిధ శాఖల అధికారులతో మాట్లాడింది. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.